మన ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి కృపగల దయగలిగినటువంటి నామములో తిరిగి మనమంతా కూడా సజీవ లెక్కలో ఎంచబడినటువంటి వారమై దేవుని చేత ఆశీర్వదించబడి మరొక దినములోకి ప్రవేశపెట్టబడినటువంటి అవకాశము అనుగ్రహించిన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృపావాక్యాన్ని వింటూ బలపడుతూ అనుసరిస్తున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి ప్రభు ఉదయకాలమందు తన కృపా వాక్యాన్ని మనకు అనుగ్రహించి ధ్యానం చేసుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ సమయంలో మనము ఆయన యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము చదువుకున్నాము తండ్రి. మీ దాసును మరుగుపరిచి వాక్యాన్ని వివరించి బోధించు నాయనా. అనేక మంది ఈ మాటలు వినటానికి వింటున్న బిడ్డల జీవితాలలో మీ యొక్క కార్యమును జరిగించి బిడ్డలను సిద్ధపరచు ప్రభు. సంఘంలో సిద్ధపరచండి, సహవాసంగా సమకూర్చండి. నీ రాజ్య నివాసులుగా ప్రభు బిడ్డలు సిద్ధపడటానికి ఈ వాక్యము వారి జీవితాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి మాటలలో మనం చేస్తున్నటువంటి ప్రభు కొరకు, ప్రభు వలన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రయాసము ఎప్పుడు కూడా అది వ్యర్థము కాదు అని మనకు తెలియాలి. దేవుని కార్యాలు తలపెట్టినప్పుడు, దేవుని కార్యములు చేయటానికి పూనుకున్నప్పుడు అనేక సందర్భాలలో ఆ కార్యాలు జరగకుండా గలిబీలు కావటానికి, చేయటానికి మనసు రాకుండా చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. చేసిన దాని వలన ఏమి ప్రయోజనం, వారు అట్లా ఉన్నారు, వీరు ఇట్లా ఉన్నారు, ఇట్లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని ఎదుటి వాళ్ళ యొక్క బలహీనతలను మనకు చూపిస్తూ, వాళ్ళ యొక్క బలహీనతల ప్రవర్తన బట్టి ప్రభు మీద మనకున్నటువంటి ఆసక్తి, ఆయన కార్యాల పట్ల మనకున్నటువంటి శ్రద్ధ, భక్తితో చేయదలుచుకున్నటువంటి వాటన్నిటిని కూడా పాడు చేయటానికి, అవి జరగకుండా అపనమ్మకముతో, అవిశ్వాసముతో, కొన్ని సందర్భాలలో హృదయము కూడా కఠినపరచబడటానికి దారి తీసేటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి నాకెందుకులే, నాది నేను చూసుకుంటే చాలు, అసలు నాకేం పట్టి, నేను ఎందుకు చేయాలా,
నాది నేను చూసుకోవాలా, నాది నేను చూసుకుంటే చాలు, ఇలాగెందుకు అని దేవుని కార్యాల పట్ల, దేవుని పట్ల మరి అవి జరగనీయకుండా చేయకుండా చేసేటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కనుక మరి అలాంటి వైపు మనం చూడకూడదు, అలాంటివి చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు, మన మనసుకు తెచ్చుకోకూడదు. మనము దేవుని బిడ్డలము. మన కొరకు దేవుడు తన ప్రియకుమారుడు యేసు ప్రభును పంపించి ఆయన ప్రాణాన్నే మన కొరకు పెట్టడానికి, మన ప్రాణానికి బదులుగా ఆయన శరీరమే శిక్షించబడటానికి, మన యొక్క శిక్షకు బదులుగా మన యొక్క ప్రతి దోషముల నుంచి మనం పరిశుద్ధులుగా, మరి పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఉండటానికి తన ప్రియ కుమారుని యొక్క రక్తాన్ని చిందించి, ఆ రక్తాన్ని క్రయధనముగా చెల్లించి, అంతగా మన కొరకు మరి ప్రభు అంత గొప్ప కార్యం చేసి మనలందరూ కూడా మరణములో నుంచి జీవములోకి, పాపముల నుంచి పవిత్రతలోకి, చీకట్ల నుంచి వెలుగులోకి ఈరోజు మనకంటూ ఒక మంచి స్థితిని, స్థాయిని, ఒక రాజ్యాన్ని మన కొరకు స్థాపించబడినటువంటి కృప దేవుని వలన కలిగినప్పుడు ఆ దేవుని పట్ల, మన పట్ల ఆయన యొక్క మరి ప్రేమ ఎంతగా చూపిస్తున్నారో మనము కూడా అంతగా దేవుని పట్ల ఆ ప్రేమ కలిగి ఉండాలి కదా. ఆ విధంగా మనము మరి ప్రభుని చేసినటువంటి కార్యాలు, మన కొరకు జరిగించినటువంటి ఆయన యొక్క మరి కార్యాలు మర్చిపోకుండా మనం తలుస్తూ ఇంకా ఆసక్తులై మనము ముందుకు సాగాల్సినటువంటి మనకు అనేక సందర్భాలలో అలాంటి మరి మరి కార్యాలు, వ్యతిరేకమైనటువంటి కార్యాలు అపవాది చేత, అపవాది మనుషుల చేత అలాగా కలిగిస్తూ ఉంటాడు. అలాగా వాటిని ఎటిని కూడా లెక్క చేయకుండా ప్రభు నిమిత్తమై, ప్రభు బిడ్డలమై ఆయన చేసిన, మన కొరకు చేసినటువంటి, నా కొరకు, నీ కొరకు, మన కొరకు చేసిన ప్రతి కార్యాన్ని కూడా మర్చిపోకుండా అవే మన యొక్క ధ్యానముగా, అదే మన కళ్ళ ముందు మెదులుతూ ఉన్నట్లుగా అది మనం చూస్తూ ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలి అనేది దేవుని వాక్యము మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం. కనుక మనము ఎప్పుడు కూడా మరి ప్రభు యొక్క మరి కార్యములందు మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. అలాగా మరి నిరుత్సాహం అనేది పడకుండా ఉండాలి. ప్రభునందు మరి మీ ప్రయాసము ఏది చేసినా కూడా ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, అన్నిట్లో కూడా మనము స్థిరులను, కదలనటువంటి వారును, ప్రభు యొక్క కార్యాభివృద్ధి, దేవుని కార్యాలు చేయటానికి, అందులో మనము అభివృద్ధి చెందటానికి ఎప్పుడు కూడా ఆసక్తులై ఉండేటట్లుగా చూసుకోవాలి. అది ఒక భక్తి జీవితము, విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితము, ఒక క్రైస్తవుని జీవితము, దేవుని బిడ్డలుగా మనము చేయవలసినటువంటి మరి పనులు అవి, కార్యములు అవి. కనుక ఈరోజు ఈ మాటలను బట్టి మనకు ఇప్పుడు అర్థమవుతుంది మనకి ఎందుకు దేవుని విషయాలలో మనలోకి నిరుత్సాహం ఎందుకు వస్తుంది, మనం ఎందుకు పట్టించుకోవట్లేదు, దేవుని కార్యం కాడకు వచ్చినప్పుడు మరి మనం ఎందుకు కఠినపరచబడినటువంటి వారుగా ఉంటున్నాం, దేవుని కార్యం అంటే ఎందుకు లెక్కలేనటువంటి తనముగా పట్టినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు కలుగుతుంది అనేది ఈ వచనమును మనం ధ్యానం చేసే కొంది లోతుకు వెళ్ళే కొంది ప్రాబ్లం ఎక్కడ మరి స్టార్ట్ అవుతుంది,
ఎక్కడ మరి ఆ యొక్క సమస్య అనేది పుడుతుంది అనేది మనకు అవుతుంది. కనుక ఎప్పుడు కూడా మనం ప్రభు కొరకు, ప్రభునందు, ప్రభు కొరకే మనము ప్రయాసపడుతున్నాం. మన ప్రయాసము యేసుక్రీస్తునందు మనం చేస్తున్నాం. అది ఎప్పుడు కూడా వ్యర్థము కాదనేది మనము అందును బట్టి ఆలోచన కలిగి ఎన్ని వచ్చినా కదలక మెదలక దేవునిలో స్థిరులై ఉండి మనము ఆయన యొక్క కార్యాలు, ఆయన యొక్క పనులు, ఆయన కొరకు మనము చేయవలసినటువంటిది ఏదైతే ఉన్నదో, దేని కొరకైతే మనము ఏర్పాటు చేయబడినటువంటి వారముగా, సృజించబడినటువంటి వారముగా ఈ భూలోకంలో ప్రభు పంపించినటువంటి ఉద్దేశం, మన ద్వారా జరగవలసిన కార్యాలలో దేంట్లో కూడా అస్థిరులు కాకుండా స్థిరులుగా మరి ఆసక్తి అనేది ఉంటూ మనం ప్రభునందు చేసేటువంటి వారముగా మనము ఉండాలని, అలాంటి విషయాలలో ఎప్పుడు కూడా మరి ఆసక్తి ఉండాలి. కానీ నిరుత్సాహము అనేది చోటు చేసుకోకుండా మనము జాగ్రత్త కలిగి ఉండటానికి మనకు ప్రభు సహాయము చేయునుగాక. ఈరోజు మన జీవితాలలో మరి వ్యర్థమైన వాటికి ఎక్కువగా మనము అవకాశాన్ని ఇస్తుంటాం. వ్యర్థమైన వాటికి ఎక్కువ స్థానాలు కల్పిస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క విషయాలలో మాత్రము మనము మరి ఆ ఇంట్రెస్ట్, ఆసక్తి చూపించం. ఈరోజు అలాంటి వ్యర్థాలు ఏమనగానే ఉంటే వాటిని మనం తీసివేసుకొని తిరిగి మనము దేవుని విషయాలలో మనము ఆసక్తులుగా ఉన్నప్పుడు మరి ఆశపడినటువంటి ప్రాణిని ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడిగా మన జీవితాల్లో కార్యాలు జరిగించటం లేదా? ఆశపడినటువంటి ప్రాణి తృప్తిపరిచే దేవుడు అడుగు వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా నీకు దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడై ఉండగా, నీకు తలంపు పుట్టకముందే, మాట నీ నోటికి రాకముందే ఆయన గ్రహించి నీకు కావలసినటువంటి వాటిని అన్నిటిని కూడా ప్రభు సమకూర్చటం లేదా? అలాగనే యావదు సృష్టి నీ కొరకు కలుగు చేసి ఆ సృష్టిలో నిన్ను శ్రేష్ఠుడిగా, గొప్పవాడిగా ఆయన కలుగు చేయలేదా? ఇన్ని చేస్తున్నప్పుడు మనం ఎందుకు వ్యర్థమైనటువంటి వాటిని మనము ప్రభు ఎదుట చేసి మన ప్రభువుని ఎందుకు బాధ పెట్టాలి? ప్రభు కార్యాలు మరి పాడు కావటానికి మనం ఎందుకు కారకులై మరి ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తూ మనకు మనమై ఇబ్బందులు పాలు కావటము, మనకై నాశనం ఎందుకు తెచ్చుకోవాలి అనేది ఈరోజు ఈ వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకొని అలాగ ఉంటే సరి చేసుకొని తిరిగి మనము ప్రభు బిడలముగా, ప్రియమైనటువంటి బిడలముగా, ఆయన సంతోషపరిచేటువంటి వారముగా, ఆనందపరిచేటువంటి వారంగా మన విషయములో ఆయన ఎంతగానో ఇష్టపడినట్లుగా మనము ఆయనకి దగ్గర చేరటానికి ఈ వాక్యాన్ని బట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఈరోజు వ్యర్థము భూమి మీద మనము మరి వ్యర్థము కాదు అనే మాట మీద నుంచి ఏంటి ఈరోజు వ్యర్థాలు ఏమై ఉన్నాయి, ఎలాంటి వ్యర్థాలు వ్యర్థమైనవి మనల్ని చోటు చేసుకుంటున్నాయి, ఎలాంటి వ్యర్థమైన వాటిని మనము జరిగిస్తున్నాం, దాన్ని బట్టి దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని మర్చిపోయి మనకు తెలియకనే ఆ వ్యర్థాలలో, ఆ వ్యర్థమైనటువంటి వాటి మీద మనసు పెట్టి దేవునికి మనము విరోధులంగా మరి తయారవటానికి, ప్రవర్తించడానికి కొన్ని ఉన్నాయి. వాటిని తీసివేసుకున్నప్పుడు తిరిగి దేవునితో సమాధానంతో ఐక్యంగా మరి ప్రభు యొక్క కార్యాభివృద్ధి, ఆయన ఈ లోకములో మానవుని యొక్క రక్షణ, పాప క్షమాపణ, సంఘము, మరి ఆయన బిడ్డలు, నిత్య జీవము, వీటన్నిటికి కూడా మనవంతు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఇదిలో మనం కూడా మరి వాడబడటానికి, ఉపయోగపడటానికి, తద్వారా తగిన ఫలితము ప్రభు యొద్ద మనము పొందుకోవటానికి ఈరోజు వ్యర్థాలు ఏమున్నాయో వాటినన్నిటిని కూడా
తీసివేసుకోవటానికి వాక్యాన్ని బట్టి మనము ముందుకు సాగుదాం. బైబిల్లో మరి ఉన్నట్టు ప్రకారంగా కీర్తన 60వ కీర్తన 11వ చరణములో మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ఈరోజు మరి దేవుని మీద కాకుండా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. ప్రతి చీటికి మాటికి చిన్నవాటికి పెద్దవాటికి ప్రతి దానికి కూడా మరి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఈ యొక్క మనుషులు వాళ్ళు కూడా మనలాగానే మనుషులు. మనిషి జీవితము ఏ పాటిది అంటే బైబిల్లో అనేక వాటిని పోల్చి మనకు చూపిస్తూ ఉన్నది. మనము మరి అలాంటి ఆవిరి వంటి జీవితము, మరి నీటి బుడగ లాంటి జీవితము, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయేటువంటి బుడగ వంటి జీవితాలు కలిగినటువంటి మానవుణ్ణి జీవింపచేసేవాడు, బ్రతికింపచేసేవాడు, ఆవిష్నిచ్చేవాడు, ఆవిష్తో మరి జీవాన్ని ఇచ్చేటువంటి దేవుని మీద ఆధారపడకుండా మరి దేవుని యొక్క వలనే మనకు సహాయము కలగాలి. ఆయన ఒక్కడే సహాయము చేయగలవాడు. నిరంతరము ఆయన జీవించువాడు. ఆది అంతమైనటువంటి ఆ దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషులను మరి అప్పుడప్పుడు మరి వారిని ఆశ్రయిస్తుంటారు. అలాంటిది అది వ్యర్థము. వాళ్ళు మాట ఇచ్చి నెరవేర్చలేరు. వాళ్ళు మాట ఇచ్చి ఏది కూడా మనకు చేయలేరు. వారు మాట తప్పేటువంటి వారు. వాళ్ళకి అది అసాధ్యం. దేవునికి సమస్తం సాధ్యం. కనుక మనకు ఉన్నటువంటి పోరాటాలు, ఆ దినాల్లో వాళ్ళు యుద్ధాలు వాటిలో మరి శత్రువుల్ని జయించటానికి ఆ విధంగా ఈరోజు మనకున్నటువంటి శత్రువులు ఉన్నారు. శత్రువులు, అపవాది శత్రువు మనకి ఈ లోకములో మనల్ని పాడు చేసేటువంటి అనేకమైనటువంటి మరి కొన్ని ఆకర్షించేటువంటివి ఉన్నాయి. అవి కూడా మనకు శత్రువులతో సమానం. వీటి వెనకుండి పనిచేసేవాడు అపవాది. మరి కొన్ని ఆశలు, కొన్ని ఆకర్షణీయులు, కొన్ని వస్తువులే ఉండొచ్చు. అది ఏ విధమైన కూడా అవి మన ఆత్మీయ జీవితానికి అవి శత్రువులుగా మనం బలహీనపరిచి, మన బలహీనతల్లో మరి మనము కృంగిపోవటానికి, మనము ఆ బలహీనతను బట్టి దేవునికి విరుద్ధముగాను, దేవుని ఆత్మకు విరుద్ధంగాను, కార్యాలకు విరుద్ధంగా పనిచేసేటువంటి వారంగా మనమే ఒక ఆయుధముగా దేవునికి వ్యతిరేకంగా ఉండేటట్లు చేసేటువంటివి కొన్ని ఉంటాయి. వాటన్నిటి విషయంలో దేవుని సహాయం కోరుకొని వాటిని మనము జయించటానికి మనకి మరి మనుషుల సహాయం కాదు, దేవుని సహాయం. ఒకవేళ అలాంటి సహాయము కోరినట్లయితే అది నీ జీవితానికి వ్యర్థం కాకముందే దాని నుంచి ప్రభు ఎదుట విడుదల కోరుకోవాలి. రెండవదిగా 94వ కీర్తన 11వ చరణంలో 94:11 చరణంలో నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవా తెలుసుకుని ఉన్నాడు. ఎప్పుడు కూడా మనుషుని యొక్క ఆలోచనలు ఎలాగుంటాయంటే భూ సంబంధమైనటువంటివి, లోక సంబంధమైనటువంటివి, శరీర సంబంధమైనటువంటివిగా ఉంటాయి. ఈ ఆలోచనలు మరి దేన్ని బట్టి ఆలోచన అంటే దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచన కలిగినటువంటి వారంగా దేవుని వాక్యము ఆత్మ ప్రేరేపణ బట్టి మనము ఆలోచించటానికి, ఆలోచింపచేసేటువంటి వాక్యాన్ని బట్టి కలిగినటువంటి ఆలోచన అయితే అది వ్యర్థం కాదు. ఎందుకంటే ఆ వాక్కు దేవుడి నోటి నుంచి వెలువడినటువంటి మరి మాటలు కాబట్టి అవి ఎప్పుడు కూడా మనకి మంచి చేస్తాయి, మంచిలోనే మనము నడుచుకోవటానికి సహాయపడతాయి. అలా కాకుండా మనిషి యొక్క సొంత ఆలోచన, స్వబుద్ధితో, సొంత ఆలోచనతో చేసేది
అది వ్యర్థమైపోద్ది. అది స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉంటుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా, మరి ఏదేదో వాటి మీద కోరికలు ఊహలు ఎన్నెన్నో మరి ఎన్నెన్నో వాళ్ళు ఊహించుకొని వాళ్ళ ఊహల్లోనే నిర్మించుకొని వాళ్ళు గాలి మేళ కట్టినట్లుగా అనిపిస్తుంది. చివరికి వచ్చే లోపల అదంతా కూడా ఏమీ లేకుండా ఒక మాయలాగా, ఒక పొగలాగా, ఒక బూడిదలాగా అయిన తర్వాత కనిపించినప్పుడు అప్పుడు ఎంతో కుమిలిపోవాల్సి వస్తుంది. ఎంత టైము, ఎంత బలము, ఎంత ఆయుష్, ఎంతగా మనము నష్టపోయామో అనేది జరగకముందే ఆ వ్యర్థము అనేది మన జీవితంలో కలగకముందే మనము జాగ్రత్త పడటానికి ప్రభు యొక్క సహాయము మనకు అందించబడటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. కనుక ఇంకొక మాట మనం చూసినప్పుడు ఏమని బైబుల్ చెప్తుందంటే, ఇంకొకటి మాట ఏం చెప్తుందంటే 127 కీర్తన 2వ చరణంలో, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టాజితమైనటువంటి ఆహారము తినుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. మనిషి జీవితంలో అనుకుంటూ ఉంటాడు ఏమని అంటే, సంపాదించటానికి, జీవనానికి వేకువనే లేచి వెళ్ళిపోయి చాలా పొద్దైన తర్వాత చీకటి కమ్మిన తర్వాత ఆ సంపాదన అంతవరకు తెచ్చుకొని దాని వలన ఆ యొక్క కష్టాజితాన్ని అనుభవించుకోవాలి, కూర్చుకోవాలి, ఎన్నెన్నో చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో, అలాంటి ఉద్దేశంతో మానవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది లోక సంబంధమైనటువంటి సంపాదకులు చేసేటువంటి పని. అయితే దేవుని బిడ్డలు వేకువనే అన్నప్పుడు, వేకువనే దేవుని బిడ్డలు ఎక్కడ కనిపిస్తారు అని అంటే, వారు దేవుని యొక్క పాద సన్నిధిలో కనిపిస్తారు. వేకువనే లోకస్తుడు 2-3 గంటలకో 4 గంటలకు లేచి ఆ సమయంలో ఆ చలనక, ఆ వాననక, వాతావరణాన్ని లెక్క చేయక, దేహాన్ని ఏదో ఒక విధంగా కష్టపెట్టో ప్రయాసముతో ఆ ప్రయత్నాల్లో ఉంటాడు. వేకుని లేచి తిరిగి వచ్చే లోపల అర్ధరాత్రి అవుతుంది ముగించుకొని. ఎందుకంటే ఆ లాభం తెచ్చుకోవాలి, అది లుబ్బిగా తెచ్చుకొని కూర్చుకోవాలని. కానీ అదంతా కూడా తన యొక్క ఆరోగ్యాన్ని, తన యొక్క దేహాన్ని, తన యొక్క ఉన్నటువంటి ప్రతిదీ కూడా వ్యర్థం కావటానికి. అట్లా కొన్ని రోజులు చేసిన తర్వాత ఆ దేహము అనారోగ్య పాలవుతుంది. ఆ తర్వాత వచ్చిన కష్టము, తెచ్చుకున్న కష్టము తిరిగి దాని యొక్క బాగు కొరకు, లేదంటే ఏదో ఒక దాని కొరకు అది ఖర్చు అయిపోతుంది. కానీ దాని వలన ఎలాంటి తృప్తి ఉండదు. చాలామంది అలాగనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఎలాగుంటాయంటే, దేవుని సన్నిధి, తర్వాత ప్రార్థన, వాక్యము, సంఘము, సహవాసము, ఆరాధన, ఈ వేటిని కూడా వాళ్ళు తీసుకోరు, మనసులోకి తీసుకోరు, వేటిని లెక్క చేయరు. అది ఆదివారం కాదు, ప్రభు యొక్క సన్నిధి కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా లేచిన కాంచి పడుకోబోయేంత వరకు వాళ్ళు శరీర సంబంధులుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా చివరికి వ్యర్థమైపోతాయి. చాలామంది మొదట్లో అలాంటి వాక్యానికి, దేవునికి, దేవుని ఆత్మకు విరుద్ధముగా అనేకమంది చేయటానికి చాలా ఉల్లాసపడతారు. అలాగ పరుగులు తీస్తారు. చివరికి ఏదో ఒక వ్యాధి తెచ్చిపెట్టో, ఏదో ఒక నాశనం తెచ్చిపెట్టో, ఏదో ఒక నష్టం తెచ్చిపెట్టో, ఏదో ఒకటి కలిగినప్పుడు అంతా కూడా ఒక్కసారిగా గాలి కొట్టినప్పుడు పొట్టు ఏ విధంగా ఎగిరిపోతుందో అలాగ మొత్తం
మొత్తం ఒక్కసారిగా అంతగా ఊడ్చుకుని పోవటమే కాకుండా పిప్పి చేసిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాంటి వాటి మీద ఉన్నప్పుడు. అయితే దేవుని బిడ్డలు వేకునే వారు ఎక్కడ ఉంటారు అంటే దేవుని పాద సన్నిధిలో ఉండి ప్రభుని వేడుకుంటూ ప్రభు సన్నిధిలో సిద్ధపడుతూ ప్రభు సన్నిధిలో నుంచి వాళ్ళు ఏదైనా చేయటానికి వారు ఇష్టపడతారు. కాబట్టి అలాగా వారి అనుదిన చర్యలో అలాగా తన బిడ్డలు తన భక్తులు అలాంటి తీర్మానంతో వాళ్ళు ముందుకు సాగుతుంటారు. కాబట్టి వాళ్ళకి ఏది కూడా వ్యర్థము కాకుండా, పైగా ప్రభు నిద్రించుచున్నప్పుడే వారు వేక్కుని 3 గంటలు లేస్తారో 4 గంటలు లేస్తారో లేకముందే ప్రభు వచ్చేసి ఆ దినచర్యలో వారికి కావాల్సిన అన్నిటిని కూడా దేవుడు వారికి ఇచ్చేసి వారిని ఆశీర్వదించి ప్రభు ఆయన వెళ్తారు. వెళ్ళి ఆయన మరి పరలోకం నుంచి చూస్తూ ఉంటారు. తన బెడ్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు మరి ప్రభు సన్నిధిలో నుంచి వాళ్ళు వెళ్ళినటువంటి వారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా చిరాకు, చీకు, చింత, ఇబ్బంది, ప్రయాసము, ఎండభారము, నడక భారము, దూరభారము ఏది లేకుండా వాళ్ళకి మరి సన్నిధిలోంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఏది వ్యర్థం కాకుండా, వ్యర్థమైనటువంటి ఖర్చులు, వ్యర్థమైనటువంటి వ్యసనాలు, వ్యర్థమైనటువంటి స్నేహాలు ఇవేవి కూడా లేకుండా వాళ్ళకి ఏ టైంకి ఎప్పుడు ఎలాగనేది అవటం పోవటం రావటంలో మరి తగిన ఏర్పాట్లు, ఎలాంటి అపాయాలకు గురి కాకుండా, ఎలాంటి మాటలకు ఎలాంటి భారాలకు ఇబ్బందుల పాలు కాకుండా అలాంటి వ్యర్థాలు వాళ్ళకి జరగకుండా ప్రభు చేస్తారు. కనుక ఇన్ని మాటలు మనకి ప్రభు తెలియచేస్తున్నారంటే మనలో వ్యర్థమైనటువంటి సహాయాల కొరకు మనుషుల్లో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు మానుకొని మనము జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు మనకు అన్ని విషయాల్లో కూడా ప్రభు యొక్క సహాయము అందించబడుతూ ఉంటుంది. అలాగనే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనములో తన భూమిని సేద్యము చేసుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనటువంటి వాడు. సేద్యము చేసుకునేటువంటి వాడు మరి తన యొక్క ఆహారం కొరకు, జీవనాన్ని కొరకు మరి కష్టపడాలని మరి పని చేయాలని ప్రభు నిర్ణయించినటువంటిది. ప్రభు నిర్ణయించిన విధముగా ఆదాము మరి అవ్వ వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ప్రభు అక్కడే అంటారు, మరి మీరు ఇప్పటి వరకు భూమి నేను చేసిన దాంట్లో ఏది మలినము కాలేదు, కలుషితము కాలేదు. ఆజ్ఞ అతిక్రమించి మీరు చేసినట్టు పనిని బట్టి మిమ్మల్ని బట్టి భూమి శపించబడింది. మీరు చేసిన పనిని బట్టి మీరు శపించబడ్డారు. కనుక ఇప్పుడు భూమి మీద దేవుని యొక్క మహిమ అనేది, ఆశీర్వాదం అనేది కాకుండా భూమి మీకు భారముగా, భూమి మీద బ్రతికినంత కాలము అన్నిటిని కూడా మీరు మలినపరిచారు. కాబట్టి ఇప్పుడు మీరు చెమట కారిస్తేనే మీకు ముద్ద అన్నట్టుగా ప్రభు మరి ప్రారంభ దినాల్లోనే ప్రభు తెలియచేశారు. కనుక మనిషి మరి ఎంత మంచిగా బతికినా కూడా ప్రభు నువ్వు కష్టించి, నువ్వు శ్రమించి నీ ఆహారం నువ్వు పుచ్చుకోవాలి. అంతకుముందు ఏదైనా తోట అలా లేదు కదా. నోవాహు దినాల వరకు వర్షం అనేది వారు చూడలేదు కదా. భూమిలో నుంచి మరి నీటి ఆవిరి ప్రభు మరి ఆవిరి వచ్చి ఆ పంటలు, ఆ చెట్లు, పండ్లు, ఫలాలు అలాగ ఫలిస్తూ అలాగా మరి పండుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పాపాన్ని బట్టి అవన్నీ కూడా అయిపోయి అవన్నీ కూడా మార్పు చెందాయి. ఈరోజు మరి మనిషి ఎంత గొప్ప ఉద్యోగం చేసినా అందులో శ్రమ పడాలి. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత భూమి ఉన్నా, మరి ఎంతమంది మనుషులు ఉన్నా అందులో కూడా నువ్వు కష్టిస్తేనే, శ్రమిస్తేనే
నీకు ముద్ద అన్నట్టుగా ప్రభు నిర్ణయించారు. అలాగా నీకు ఏ ఉద్యోగం ఇచ్చాడో, ఏ వ్యాపారం ఇచ్చాడో, ఏ సేద్యం ఇచ్చాడో, ప్రతి ఒక్కరు భూమి మీద బ్రతుకున్న ప్రతి బిడ్డ కూడా ఏదో ఒక విధంగా శ్రమించి తన ఆహారము కొరకు, తన ముద్ద కొరకు అతను మరి చెమట అనేది కార్చాలి. ప్రభువు నిర్ణయించినటువంటి మరి పద్ధతి. అయితే మనిషి అలా కాకుండా, కష్టపడకుండా, అతను మరి తన యొక్క శరీరాన్ని కష్టపెట్టకుండా, అతను వాక్కు చాతుర్యాన్ని బట్టి, కొన్ని మరి అతి తెలివితేటలను బట్టి, కొన్ని దురాశలను బట్టి, కొన్ని చెప్పుడు మాటలు వింటూ మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తూ ఉంటాడు. ఈ వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించేటువంటి వారందరూ కూడా బుద్ధి జ్ఞానము లేనటువంటి వారు. ఈ జ్ఞానం లేనటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు ప్రతి మాటను కూడా నమ్మి పరుగులు తీస్తూ ఉంటారు. చాలామంది చాలా ప్రమాణాలు చేస్తూ ఉంటారు అధికారపూర్వకంగా, లేదంటే కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అది వాళ్ళకి మరి వాగ్దానం చేస్తున్నట్లుగా, వాళ్ళకి ప్రమాణం చేస్తున్నట్లుగా, వాళ్ళకి కల్పిస్తాం అన్నట్లుగా వాళ్ళు కొన్ని రుజువులతో ఆకర్షిస్తారు వాళ్ళ స్వార్థం కొరకు వారిని వాడుకోవటానికి. అయితే ఈ మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రభు పెట్టినటువంటి క్రమం కాకుండా వాళ్ళతో తిరిగితే అన్నం దొరుకుతుంది, తిరిగితే డబ్బు వస్తుంది, వాళ్ళు చెప్పినట్లుగా చేస్తే మనకి చెమట పట్టకుండా, బట్టలు నలకకుండా మనం ఎంతో సంపాదించుకోవచ్చు అని అలాగా ప్రయత్నం చేసేటువంటి వారు మరి చాలామంది ఉన్నారు. అంతా పోగొట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో మరి మనం చూస్తూ ఉంటాం, 10,000 కడితే 60,000 రూపాయలు మీకు మరి ఫండ్ ఇస్తామన్నట్లుగా కొన్ని స్కీముల్ని ప్రవేశపెడుతూ కొన్ని వాటికి ఏజెంట్లుగా ఫ్లాట్లు వెంచర్స్ చేసి వాటిని బట్టి అలాగనే చాలా సృష్టించి లాస్ట్కి వచ్చే లోపల మరి అంతా కూడా దోచుకొని వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడిని అనుసరించి వాడికి అనేక విధాలుగా మనుషులను పరిచయం చేసి ఆ స్కీమ్లో లేదంటే ఏదేదో వాళ్ళు కొన్ని ట్రిక్స్తో చేసినటువంటి వాటిని వీళ్ళకి ఆకర్షించి వాళ్ళకి ఆశ చూపించినటువంటి వాళ్ళు ప్రభు పెట్టిన క్రమాన్ని కాకుండా వాళ్ళు మరి ఆ విధంగా చేసిన దాని వలన వీళ్ళే చూపించబడతారు, వీళ్ళే లోకానికి కనిపిస్తారు. వెనకుండి జరిగించేటువంటి వాళ్ళు కనిపించరు. దోచుకొని చేయించేటప్పుడు, పంపించేటప్పుడు అంతా కూడా వీళ్ళే ఈ యొక్క వాళ్ళ మాటలు నమ్మినటువంటి వారే కనిపిస్తారు. వీళ్ళు వెనకుండి అంతా కూడా దోచుకుని వెళ్ళిపోయిన తర్వాత మరి వీళ్ళకి ఉన్నది పోగొట్టుకుంటారు. జనాల్ని నమ్మించి వాళ్ళ మాటలని వాళ్ళందరి దగ్గర అవి కట్టించి చివరికి మరి వీళ్ళది పోయే, వాళ్ళది పోగొట్టే మొత్తం వచ్చి వీళ్ళ నెత్తి మీద పడే. దీన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు ఎంతగానో మరి ఎంత వ్యర్థముగా మరి వాళ్ళు ప్రయాసపడ్డారు, ఎంత వ్యర్థంగా పరుగులు తీశారు. ఇప్పుడు 2 భారాలు పడి దాని విషయంలో ఎంత నష్టపోతున్నారో ఇవన్నీ కూడా మనకు తెలియవు. ఇవన్నీ కూడా ఆలోచించేయం. ఈ ఆలోచన మనకు కలగాలంటే, ఇవన్నీ తెలియాలంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి, మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభు సన్నిధిలో ఇప్పుడు కూడా మనకు కనిపెడుతూ ఉండాలి. ప్రభు మనకు బోధిస్తూ ఉంటారు, తెలియచేస్తూ ఉంటారు. అన్నీ కూడా మనము తెలుసుకుంటూ వింటూ జాగ్రత్త కలిగినటువంటి వారంగా, భయభక్తులుగా ఆయన రెక్కల నీడలో, ఆయన ఒక మార్గంలో, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకు బహుతేటగా బయలుపరచబడుతూ ఉంటాయి, హెచ్చరికలు వస్తూ ఉంటాయి. మరి కొన్ని విషయాలలో మనకు వాటి విషయంలో గద్దింపులు కూడా వస్తూ ఉంటాయి, మనం జాగ్రత్త పడటానికి, బాగుపడటానికి. ఇందును బట్టి మనము
వారి అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండటానికి ప్రభు ఉదయకాలమందు ఆయన ఇస్తున్నటువంటి అమూల్యమైనటువంటి తెలియజేసినటువంటి సత్యాలు కనుక ఎప్పుడైతే మనలోంచి వ్యర్థము అయినటువంటి వాటిని తొలగించుకుంటామో తీసివేసుకుంటామో అప్పుడు మనకు లాభకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటివి అన్నీ కూడా మనకు మరి ప్రయోజనకరమైనటువంటివి ఫలించేటువంటివి మనలోకి రావటానికి మనం అందులో ఉండి మనము ఎదగటానికి ప్రభు యొక్క సహాయము మనకి ఎల్లవెల్లా అందించబడుతూ ఉంటుంది. వ్యర్థమైన పెట్టుకున్నప్పుడు మనకు రావాల్సినటువంటివి, మనం పొందుకోవాల్సినటువంటివి, మనం ఫలించాల్సినటువంటివి, మనం బాగుపడాల్సినటువంటివి ఏవి కూడా రాకుండా అవి దూరానే ఆగిపోతాయి. ఈ వ్యర్థంలోనే జీవితాన్ని కాలాన్ని గడిపి ముగించాల్సి వస్తుంది. దానివలన ఎవరికి ప్రయోజనం కలుగు చేసిన దేవునికి ప్రయోజనం లేదు, దేవుడు అనుగ్రహించినటువంటి వాటిలో ప్రయోజనం లేదు, నీకు కలిగినటువంటి మరి నిన్ను కన్నటువంటి వారికి నువ్వు ప్రయోజనం లేదు, నీకు కలిగినటువంటి కుటుంబానికి ప్రయోజనం లేదు, సమాజానికి ప్రయోజనం లేదు. దేని కొరకు జీవితము అనేది అర్థం కాకుండా దాంట్లో తొందరపాటులో వాళ్ళ జీవితాలు తారుమారు కావటం, వారి ఆత్మహత్య ప్రయత్నాల్లోకి వెళ్ళడం, డిప్రెషన్ గురి కావటం, అనవసరంగా బంగారు జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఉండటానికి ప్రభు ఉదయకాలమందు వ్యర్థము అని కొన్ని మాటలే మనం తెలుసుకున్నాం. ఇంకా మనం బైబిల్లో చదివే కొంది, బైబిల్లో మనము లోతుగా వెళ్ళే కొలది మనకు ప్రతిదీ కూడా మనం తెలుసుకోవటానికి, బాగుపడటానికి, బాగవటానికి, మన ప్రభులో స్థిరులుగా ఉండటానికి, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందటానికి ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డ కూడా అందించబడునుగాక. అట్టి కృప ప్రభు తన బిడ్డలకు చూపించునుగాక. ఆమెన్. సర్వకృపానిధియగు ప్రభు, సకల కార్యములు సఫలపరిచేటువంటి దేవా, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాలమందు మాకు ఇచ్చినటువంటి మీ యొక్క వాక్యాన్ని బట్టి, వాక్య సత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మిమ్మల్ని హత్తుకొని జీవించాలని ప్రభా మా జీవితాల్లో మేము నిర్ణయం తీసుకుంటున్నాం. మీరు లేని జీవితం ఏదైనా కూడా మరి వ్యర్థమే అనేది ఒక మాటలో మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. విన్న మాటలు బిడ్డలకు తండ్రి మార్పు తేవటానికి, వారు వ్యర్థమైనటువంటి తీసివేసుకుంటేనే మంచివైనటువంటివి జీవితంలోకి రావటానికి ప్రయోజనకరంగా ఉంటాయని నీ మాటల ద్వారా తెలియచేశారు. అలాగా వ్యర్థముగా ఉన్నటువంటివి ఎవరెవరి జీవితాల్లో ఉన్నాయో, అలాగ వ్యర్థంగా ముందుకు సాగుతున్నారో వారందరిలో కరెక్ట్ చేయబడటానికి ఈ మాటలు వాళ్ళ జీవితానికి ఉపయోగకరంగా మార్చమని, కార్యము జరిగించేటువంటి ప్రభు అందరిలో మార్పు తేవమని, ఈ మాటలు బుద్ధిగంతల వరకు తీసుకువెళ్ళమని, మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని, దిన ప్రయత్నంలో బిడ్డలకు తోడుకొండమని, మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటున్న బిడ్డలకు, మరి అనుసరిస్తున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలలో అన్ని విషయాలలో దీవించి మిమ్మల్ని వర్ధిలింపచేయునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.